రైట్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు మనతో మాట్లాడేందుకు కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం ఒకసారి ప్రమాదం సంబంధించి ప్రస్తుతం అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏంటి. గఫూర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. చాలా దుర్దినం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఊహించని ఘటన జరిగిపోయింది. దీపావళి తర్వాత అందరూ చాలా మంది కూడా వాళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్తున్న పరిస్థితి, చాలా మంది కూడా యువతే ఉన్నారు. కుటుంబాలు కూడా ఛిద్రమైపోయిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ ప్రమాదాన్ని? మీరేమైనా సంఘటన స్థలానికి బాధాకరమైనటువంటి సంఘటన అండి. పాపం నిద్రలోటప్పుడు ఆ రకంగా పోయిన వాళ్ళు ఇక వాళ్ళు నిద్ర నుంచి మేల్కొనక ముందే వెళ్ళిపోవడం చాలా బాధాకరమైనటువంటిది. ఒక కుటుంబం మొత్తం కుటుంబంలో ఉండే వాళ్ళందరూ చనిపోయినారని తెలుస్తున్నది. చనిపోయినటువంటి వాళ్ళ ఆ బాడీస్ కూడా ఏమీ మిగలలేదు, అంటే ఎముకలు తప్ప ఏమి మిగిలినటువంటి పరిస్థితి. చాలా 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 బాధాకరము. దీంట్లో నా ఉద్దేశంలో అండి, ఒకటి ట్రాన్స్పోర్ట్ ఈ ప్రైవేట్ దాంట్లో పోవడం మాత్రం ఎప్పటికైనా డేంజరస్ సార్. నేను అంటే నా మనవి ఏంటంటే ప్రయాణికులకు కూడా తప్పని పరిస్థితిలో పోతుండొచ్చు, నేను కాదన్ను. ప్రభుత్వము ఆర్టీసీ వాళ్ళు తగిన ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగాలండి. ఆర్టీసీ ఉన్నంతలో సేఫ్ సైడ్ సార్. అది కేఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ. రామ్మోహన్ రావు గారు కూడా ఇప్పుడు అదే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి దాని గురించి ఏ ఆర్టీసీ అయినా కావచ్చు, బస్సుల సంఖ్య పెరగాలి. వాళ్ళకి ఎందుకంటే స్పీడ్ లిమిట్ ఉంటుందండి ఆర్టీసీ బస్సుల్లో. ఒక గంట లేట్ కావచ్చు, మహా అయితే ఒక గంట లేట్ అవుతుంది, కానీ సేఫ్ జర్నీకి అది సరే. ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సుకు సంబంధించినంత వరకు నైట్ టైం 2-3 మధ్యలో జనరల్ గా ఏంటంటే ఫాస్ట్ గానే పోతుంటారు వీళ్ళు, ఎందుకంటే టైం కవర్ చేయాలని. ఆ రోడ్స్ కండిషన్స్ కూడా బాగాలేవు సార్. చాలా చోట్ల రోడ్డు నేరో రోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగింది, నేరో రోడ్స్ అయిపోయినాయి. తర్వాత రోడ్ కండిషన్ కూడా పట్టించుకోవడం లేదండి. నేషనల్ హైవే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు తప్ప రోడ్ కండిషన్స్ కూడా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. ఏమైనా ఈ స్పీడ్ లిమిట్ రావాలి. ఆ తర్వాత ప్యాసింజర్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ కావేరీ బస్సుకు ఏదైతే యాక్సిడెంట్ అయిందో దాని ఫిట్నెస్ టైం కూడా అయిపోయిందని ఏవో రకరకాల వార్తలు వింటున్నాము. అంటే చెకింగ్స్ లేవు, ఇన్స్పెక్షన్స్ లేవు. అసలు ఏ బస్సుని ఎవడు పట్టించుకోవడం లేదు. పోయినంతకాలం బాగానే ఉంటది, కానీ ప్రభుత్వం డ్యూటీ కదా ఇన్స్పెక్షన్ చేయడం కానీ, కండిషన్లు ఉందా లేదా చూడడం కానీ, స్పీడ్ లిమిట్ ఉందా లేదా చూడడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కావచ్చు, నేనేం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ ప్యాసింజర్ సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఇటువంటి సంఘటనలు నివారించవచ్చు. ఈ నేషనల్ హైవేస్ కూడా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంతకుముందు ఈ కొత్తకోట దగ్గర చూసాం, మొత్తం బస్సు కాలిపోయింది. సడన్ గా ఏంటంటే ఆ బస్సు లాక్ అయిపోతే ఆ డోర్ రాలేదు. నిన్న డోర్ కనుక వచ్చింటే చాలా మంది బతుకుండే వాళ్ళు, 20 మంది కాదు అసలు, మొత్తం బయటకు వచ్చేసేవాళ్ళు. డోర్ లాక్ అయిపోయింది. ఎమర్జెన్సీ డోర్ డ్రైవర్ దగ్గర పెట్టాలా, ఓలో అంతా మాట్లాడాలా, డబ్బులు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు బస్సు అన్నప్పుడు ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా ఓలో కంపెనీ కూడా. ఫైర్ ఫైటర్స్ కూడా ఏమీ ఉండట్లేదు. అంటే ఇట్లాంటి మంటలు సంభవించినప్పుడు ఆ మంటలను ఆర్పే పరికరాలు కూడా బస్సులో ఉండని పరిస్థితి. లేవు. ఆ తర్వాత సార్, నేను దయచేసి అపార్థం కాదు కానీ, ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్స్ కూడా శిక్షణ ఇవ్వరండి. ట్రైన్డ్ డ్రైవర్స్ పెట్టుకోరండి. ఇప్పుడు మనకు విమానాలు ఎక్కితే అటెండర్స్ చెప్తారు, ఏది ఫ్లైట్ అటెండెంట్స్, ఇదిగో ఇది ఇటువంటి ప్రమాదం జరిగితే ఈ సీట్ దగ్గర ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ కూడా చెప్తారు. ఆ బస్ లో ఉండేటువంటి ఇప్పుడు ఎందుకంటే అద్దాలు పగలగొట్టాలా, అవి ఎక్కడుందో తెలియదు, చూసిన వాళ్ళు ఎవరో చూస్తారు. అట్లాగే ఈ లోపల ఒక సిలిండర్ పెట్టుంటారు, ఆ సిలిండర్ దాని ప్రయోజనం ఎవరికి తెలియదు.